ట్రంప్ దెబ్బకు డాలర్ డ్రీమ్స్ కరిగే సమయం దగ్గర పడింది. తాజాగా అమెరికా చేపడుతున్న చర్యలను చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. వీసాల జారీలో కానీ H1B, F1 వీసాదారుల విషయంలో అగ్రరాజ్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరిన్ని ఇబ్బందులే. చదువుకుంటూ ఉద్యోగం చేయాలనుకోవటం ఇకపై కుదరకపోవచ్చు. H1B, F1 వీసాలపై అమెరికా వచ్చేవారు అనాధికారికంగా ఉద్యోగం చేస్తూ ఆదాయం పొందినట్లు తెలిస్తే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు చర్యలు కూడా చేపట్టింది. ఇంటర్నల్ రెవెన్యూ డేటా నుంచి వలసదారుల వివరాలు తీసుకుంది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. ఈ నిర్ణయం ఇండియన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 2 రకాల వీసాలపై అమెరికా వెళ్లి చదువుకుంటూ కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. తాజా నిర్ణయం వల్ల వారు ఉద్యోగం చేయలేరు. లైట్ తీసుకుంటే ట్రంప్ అక్కడి నుంచి గెంటేసే పరిస్థితి. ఇదే కాదు, వీసాల విషయంలో అమెరికా కొత్త మెలిక పెట్టింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న చోట్లే ఇంటర్వ్యూలకు షెడ్యూల్ చేసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రదేశాలలో ఉన్న వారికి మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కండిషన్స్ కారణంగా భారతీయులైన వ్యాపారులు, సందర్శకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరు వ్యాపార, టూరిస్ట్ వీసాలను స్వల్ప వ్యవధిలో పొందటం కష్టంగా మారవచ్చు. గతంలో వీసా అపాయింట్మెంట్లు విదేశాలలో బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు. తాజా నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు వాటి స్వదేశాల్లో వీసా అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది.